ఓకే, సో అనిత మనం చాలా ఏళ్ల నుంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ లో అటు సీరియల్స్ లోను సినిమాల్లోనూ చూస్తూ వస్తున్నాము. రీసెంట్ గా లిటిల్ హార్ట్ సినిమాలో మా హస్బెండ్ కి వైఫ్ గా యాక్ట్ చేసింది. ఇలా నేను పరిచయం చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు, బట్ తీసుకో. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చుగా. నువ్వు నాతో ఎక్కువ ఫ్రెండ్షిప్ కన్నా మా ఆయనతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. గోపాలరావు అంకుల్ బాగున్నాడా? చిచియా కాదు, వర్క్ చూస్తూనే ఉంటుంటాడు ఇప్పుడు కూర్చొని లైవ్ లో. రాజీవ్ ఏంటిది ముందు చెప్పి పంపించావే ఏంటి? ఇలా చెప్పించి మన సుమతో లేదు, మాట్లాడు. చెప్పు సుమ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పే. రాజీవ్ గురించా నీ గురించా? ఈ సినిమా గురించి. సడన్ గా టాపిక్ డైవర్ట్ అయింది. సుమన్ చూస్తే అలాగే ఉంటుంది అందరికి. అది మేడం ఏం చెప్తే అది దా ఫ్లోలో వెళ్ళిపోతుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ బన్నీవాస్ గారు అండ్ ద హోల్ టీమ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. ఈ సినిమాలో నేను చాలా చిన్న కేమియో ఉంచారో తీసారా చెప్పండి, ఉందా? అయితే ఓకే, అయితే చెప్పచ్చు. చాలా కొంచెం పెద్ద కేమియో చేశాను, బట్ సచ్ అ లవ్లీ రోల్. బన్నీవాస్ గారు ఇది గుర్తుపెట్టుకోవడానికని నాకు ఇచ్చి ఉంటారు మీరు, ఎందుకంటే ఫస్ట్ మీ ప్రొడక్షన్. అండ్ బట్ we've already given a super fantastic hit film, Little Hearts అని. సో ఆ ఫ్లోలో ఇది ఇంకా దాన్ని 100 రెట్లు ఎక్కువగా ఉండాలని, ఇందులో ప్రతి ఒక్కరికి ద హోల్ ఫ్యామిలీ ఆఫ్ మిత్రమండలి పేరు పేరు పేరున మళ్ళీ ఎవరైనా మిస్ అయితే తర్వాత తిడతారు కాబట్టి పేర్లు చెప్పట్లేదు. బట్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ అప్రిషియేట్ సుమా అండ్ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు సే ఎ ఫ్యూ వర్డ్స్. కానీ సినిమా మాత్రం ఆ పాట కా చాలా సూపర్ హిట్ అయిపోతున్నట్టుంది. అందులో కాచాయని ఇప్పుడు కత్తెందుకో జానకి ఏం చేద్దామని చంపేస్తారా ఏంటి? పాట విని విని చెవులు అరిగిపోయేలా చేస్తారా? ఐ హోప్ అండ్ ఐ విష్ అండ్ ఐ వుడ్ లవ్ టు హియర్ మోర్. అండ్ దిస్ ఫిలిం మీ అందరికి కూడా ఒక మంచి మంచి బ్రహ్మాండమైన ఫిలిం కావాలని కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సుమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెళ్లే ముందు నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేనేదో నీకు ఆపర్చునిటీ ఇచ్చాను అనుకుంటున్నాను, నేను నీకు ఇచ్చింది మైక్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిత, యూ లుకింగ్ బ్యూటిఫుల్ జస్ట్ లైక్ మీ అండ్ నిహారిక. ఓకే, సో ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి కొన్ని విచిత్రాలు జరిగాయి. అందులో ఒక విచిత్రం ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి విష్ణు అండ్ రాగమయూర్ ఒక పాట పాడబోతున్నారు ఇప్పుడు. ఎస్, స్వేచ్ఛ అనేటువంటి పాటని ఒరిజినల్ గా వీళ్ళు సినిమాలో పాడకపోయినా మీరు కవర్ సాంగ్స్ అని వినుంటారు. ఇది కవర్ అప్ సాంగ్ వీళ్ళు ఇప్పుడు పాడబోతుంది. వీళ్ళిద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది ఇంప్రాంప్ట్ గా జరిగింది. మీరు తొందరగా రాకపోతే నేను అనుదీప్ గారిని పిలిచేస్తాను. వాగ్దేవి, ఓకే, వాగ్దేవిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. And ladies and gentlemen, put your hands together, one of the fantastic actors, Vishnu and Ragamayur. Ragamayur సినిమా బండి సినిమాతో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. అండ్ అలాగే మన విష్ణు గురించి నేను విడిగా చెప్పక్కర్లేదు, అదిగోండి తను వచ్చేటువంటి విధానం బట్టి మనకు అర్థమవుతుంది తను క్రికెట్ ఆడడం రాదు అని. సో దట్స్ విష్ణు. అమ్మా, వీళ్ళతో నువ్వు పాడగలుగుతావా? పాడగలను. ఓకేనమ్మా, అన్ప్రొఫెషనల్ సింగర్స్.